రంగారెడ్డి జిల్లాలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సహకారంతో గణేష్ సేన ఆధ్వర్యంలో బాలాపూర్ గ్రామంలో నిర్వహించనున్న ధర్మరక్షణ సభను విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు సభ ఉద్దేశాన్ని వివరించారు. మీడియాను ఉద్దేశించి మాట్లాడిన రావినూతల శశిధర్ మాట్లాడుతూ తమ ఉద్దేశం ఒక్కటేనని, భాగ్యనగరం నుంచి అక్రమంగా వలస వచ్చిన వారిని తిరిగి వారి దేశాలకు పంపించాలని ప్రభుత్వాన్ని కోరడమేనన్నారు. ఈ సభకు పార్టీలకు మతాలకు అతీతంగా అందరూ ఆహ్వానితులేనని, హాజరయ్యే వారు కాషాయం జెండా, జాతీయ జెండాలను చేతపట్టి పాల్గొనాలని కోరారు. సాయం కాదు, ప్రభుత్వం ఈ చొరబాటుదారులను అరెస్ట్ చేసి వెనక్కి పంపాలి. జాబు లోపల కూడా జిహాదీ శక్తులు చేరిపోయి వాళ్ళకి మద్దతు ఇస్తున్నాయి కాబట్టి అటువంటి శక్తులను కూడా గుర్తించి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి. ఎకనామిక్ జిహాద్ హలాల్ అనేటువంటి సర్టిఫికేట్ పేరు మీదన ఎకనామిక్ జిహాద్ నడుస్తుంది. దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత సమాజం మీద కూడా ఉంది. ధర్మ రక్షణ సభ అనేది భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి అనుసంధానంగా గణేష్ సేన ఆర్గనైజేషన్ ఉంది. దాని ద్వారా ఈ యొక్క ధర్మ రక్షణ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ధర్మ రక్షణ సభ అంటే ఏంటంటే, ఏ అయితే భాగ్యనగరంలో ఈ యొక్క బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో రోహింగ్యాలు, పాకిస్తానీ, బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వచ్చినటువంటి చొరబాటుదారులు అవుతున్నారు. వీరందరినీ గుర్తించి వారి సొంత దేశాలకు తిరిగి పంపాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ యొక్క ధర్మ రక్షణ సమితి సభ ద్వారా మేము డిమాండ్ చేయబోతాం. అదే కాకుండా బాలాపూర్ అనేది వినాయక సాగరం ట్యాంక్ బండ్ వరకు బాలాపూర్ నుంచి వినాయకుడు కొనసాగుతాడు, సామూహిక ఊరేగింపు కొనసాగుతుంది. ఇలాంటి ఒక సెంటిమెంట్ గణేష్ ఆశీస్సులతోటి బాలాపూర్లోనే ముందుగా ఈ యొక్క సభ జరిపి ప్రతి భాగ్యనగర ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని, ఈ ప్రాంతంలో మన గడ్డ మీద, మన దేశం మీద, మన రాష్ట్రం మీద రోహింగ్యాలు, బర్మా వాళ్ళు, బంగ్లాదేశ్, పాకిస్తానీలు వచ్చి తిష్ట వేస్తే మనం ఏం చేస్తా ఉన్నాం, మన వనరులు దోచుకొని పోతా ఉంటే ఏం చేస్తా ఉన్నాం అని చెప్పి, మన మీద అత్యాచారాలు చేస్తూ ఉంటే, దాడులు చేస్తూ ఉంటే, అవర్ణాలు దోచుకొని పోతా ఉంటే మనం ఏం చేస్తా ఉన్నాం అని చెప్పి ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రభుత్వం ఒత్తిడి పెంచడం కోసమే ఈ ధర్మ రక్షణ సభని మనవి చేస్తాం. మా బాలాపూర్ వెనకాలనే వాళ్ళ యొక్క పునరావాస కేంద్రాలు ఉన్నాయి, వాళ్ళు ఉంటున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ప్రభుత్వాలు, కేంద్రం, రాష్ట్రం తలుచుకుంటే ఆ పెద్ద సమస్య కాదు. వాడెవడొచ్చినా ఇక్కడ తిష్ట వేసి ఇక్కడి వనరులను, ఇక్కడి ఉపాధిని దోసుకుంటూ లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ఇంకో జిహాద్ ద్వారా ఇక్కడ చాలా జిహాద్లు ఉన్నాయి. ఉంది ఫుడ్ జిహాద్. ఇలా మన హిందువుల యొక్క పురుషులు, మహిళలకు సంతానం కలగకుండా ఫుడ్ కూడా జిహాదీ ఫుడ్ పెడుతున్నారు. కాబట్టి దీనికి పరిష్కారం ఒకటే అమ్మా, ఫస్ట్ రోహింగ్యాలను గుర్తించండి, బంగ్లాదేశ్, పాకిస్తాన్ గుర్తించండి, వాళ్ళ దేశాలకు పంపండి. వాళ్ళని పంపిన తర్వాత ఎవడు తోకాడిస్తాడో అప్పుడు చూద్దామని మేము ఆలోచిస్తాం. నేనేమంటున్నా, అందుకే ఏమంటున్నా, ఈ దేశంలో పుట్టి దేశంలో ఉంటూ కంటూ తింటూ ఇక్కడ గాలి పీలుస్తున్న వ్యక్తులు, ఏ కులమోడైనా, ఏ మతస్థుడైనా, ఎవరైనా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఇసాయి, దేశంలో ఉంటూ తింటూ కంటూ ఉంటూ టోపీ పెట్టుకో, బొట్టు పెట్టుకో, కానీ దేశానికి పంగనామం పెట్టుని మాత్రం సహించేది లేదు. థ్యాంక్ యూ, నమస్కారం. ప్రతి హిందుత్వం గురించి ఆలోచించాలి, ప్రతి హిందువుగా జీవించాలి. ఏదైనా బొట్టు పెట్టుకున్నాను కాదు, వేషధారణ కాదు. అంటే ఇది నా దేశం, ఇది నా ధర్మం. దీని గురించి అనేక మంది త్యాగాలు చేశారు. వాళ్ళు త్యాగాలు చేసారు కాబట్టి నేను కాపాడుకుంటా, దానికి ఎంతవరకు తెగిస్తా, అవసరం అంటే ఏదైనా చేస్తానే ప్రతి ఇందులో చలనం రావాలి, ప్రతి ఇందులో సంకల్పం రావాలి. అప్పుడు ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇవాళ వాడికి ఏంటంటే జిహాద్ అంటే లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, మళ్ళీ ఇప్పుడు రకరకాల జిహాద్ ఉంటాయన్నమాట.
ఏదైనా జిహాద్ అంటే వాళ్ళు పవిత్ర యుద్ధం చేస్తున్నట్టే. వాడు ఎందుకు చేస్తున్నాడు? ఈ రాష్ట్రం, ఈ దేశం ఇస్లామిక్ దేశం కావాలి. నేను మతం తోటి చెప్పైనా మారుస్తా, తన్నైనా మారుస్తా, లేదంటే వంశైనా మారుస్తా. అంటే నేను ఏదైతే పవిత్రమైన వ్యక్తులు ఉన్నానో వాళ్ళ అపవిత్ర వ్యక్తుల వాళ్ళు మారుస్తాను ఒక మెంటల్తో వాళ్ళు ఉన్నారు. ఇవాళ అంటే తప్పు నిర్ణయాలు వాళ్ళు ఉన్నారన్నమాట. దాన్ని ఎదుర్కోవడానికి ఏమంటే హిందూ ఆలోచించాలి. వాళ్ళ ప్రతి హిందూ రాజకీయ నాయకుడు ఏమంటే వాడు ఓట్ల గురించి ఆలోచిస్తున్నాడు. లాస్ట్ సంఘానకపోతారు. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు తీసుకుపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయి వచ్చారు వెనక పడుతారు. లాస్ట్కి వచ్చి మా అమ్మాయి దొరికింది కదా మీరు మా దగ్గర రాకంటారు. ఇట్లాంటి మూర్ఖులు. ఎందుకంటే వాళ్ళ అవసరం గురించి జీవించే వాళ్ళు అన్నమాట. కేసులు అంటే భయపడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ధర్మం గురించి పనిచేసే వాళ్ళు చాలా మంది యువకులు ఉన్నారు. వల్ల ప్రతి ఒక్కరిలో ఆలోచన వస్తుంది. వల్ల ఈ దేశం కాపాడాలి, ధర్మం కాపాడాలని ఆలోచన వచ్చింది. అందుకే బాలపూర్ సంబంధించిన ఒక సంఘటన తీసుకుంటే రాష్ట్రం మొత్తం కదిలింది. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏమైతుంది బాలపూర్ రేపు నేను కూడా పోవాలని ఒక ఫీలింగ్ తో ఎవరు సంబంధం వాళ్ళని వస్తున్నారు ఇక్కడికి. అంటే సమాజంలోకి ఇవాళ చాలా ఆలోచన వచ్చింది. దేశం ధర్మం కాపాడుకోవాలంటే మనం కూడా బయటికి రావాలని ఆలోచన వచ్చింది. కాబట్టి బాలపూర్ జరిగే సభ కూడా చాలా మంది పెద్ద ఎత్తున్నప్పుడు హిందూ యువత చాలా పెద్ద ఎత్తున కదలడానికి సిద్ధంగా ఉంది. కార్యక్రమం బ్రహ్మాండంగా అవుతుంది. ఈ ప్రభుత్వం ఊహించని విధంగా జరుగుతారు. రేపు పొద్దున ఇదే ఎగ్జాంపుల్ అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమం జరుగుతారు. రేపు పొద్దున ఇక్కడ ఉన్న ప్రతి వాణి బయటికి పంపించే విధం వరకు మా యొక్క పోరాటం జరుగుతుంది.